ఏంటి జాతకాలు కలవలేదని కలిసి బ్రతకూడదా? అయితే నువ్వు నీ ఫ్రెండ్ కలిసి ఉండడానికి ఏ జాతకంలో రాసింది? ఏ జాతకం బట్టి కలిసి ఉంటున్నారు? అలాగైతే మా అమ్మకు మా నాన్నకు జాతకం చూడకుండానే పెళ్లి చేశారు. మరి వాళ్ళిద్దరు ఇన్నాళ్ళు ఎలా కలిసి ఉంటున్నారు? వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కదా. ఈ జాతకాలు కరెక్ట్గా చెప్పితేనంటే మరి మా అన్నకు జాతకం చూసే మ్యారేజ్ ఫిక్స్ చేశారు కదా. ఫిక్స్ చేస్తే మరి మీ బాబుకు జాతకం చూసి మ్యారేజ్ అయిన 8 ఇయర్స్కి చనిపోతాడంటే మేము పెళ్లి చేసేవాళ్ళం అసలు కాదు కదా. మరి ఎందుకు చెప్పలేదు? జాతకం చెప్తారు కదా వాళ్ళు. చెప్పరు. ఎలా చెప్తారు? చెప్తే వాళ్ళు పూజారులు ఎలా అవుతారు? చెప్పరు. ఎవరూ చెప్పరు. ఈ ప్రపంచంలో ఏ పూజారి చెప్పలేడు. జాతకాన్ని బట్టి ఎన్ని దినాలు బతుకుతావని చెప్పలేడు. ఎవరండి జాతకాలు అవి అని నమ్మేటోళ్ళు? అప్పట్లో జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసినరా? జాతకాలు కలవలేదని ఇద్దరు మనుషులను విడదీస్తారా? అలాగైతే లేచిపోయి చేసుకునే వాళ్ళు జాతకాలు చూసుకోకుండానే చేసుకుంటారు. మరి వాళ్ళు ఎలా కలిసినట్టు? ఇదేది పట్టించుకోవద్దు. మన నమ్మకమే మన జీవితం.